మంచిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక ఉదయకాల సమయము శనివారము 1249వ దినము. దేవుడు ఈ నెలలో కూడా ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు ద క్లోజ్ ఆఫ్ దిస్ మంత్. దేవుడు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుని కృతజ్ఞత స్తుతులతోటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మనం అందరం కూడా ఒకరి తర్వాత ఒకరం పాటలు పాడి దేవుడిచ్చిన గొంతుతోటి దేవుణ్ణి ఆరాధించాలి. కరెక్ట్ పాడుతుండ్రా, మంచి స్వరం ఉన్నదా అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం దీంట్లో టర్న్స్ తీసుకుందాము. అందరికి అవకాశం రావాలి కాబట్టి ఒక 2 చరణాలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే 3వ చరణం కూడా వాడచ్చు. లేకుంటే 2 verses తోటి మనం క్లోజ్ చేసుకుంటే మంచిగా ఛాన్స్ ఉంటుంది అందరికీ. ఈరోజు ఆశీర్వాదం పాస్టర్ గారు సెషన్ లీడ్ చేయాల్సింది, ఇంకా జాయిన్ కాగలుగుతారు. తర్వాత సిస్టర్ సింధు ఈజ్ గోయింగ్ టు షేర్ డివోషన్. మంచిది. మన మధ్యలో ఎవరైనా ఆశీర్వాదం పాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. పాస్టర్ గారు షలోమ్, గుడ్ మార్నింగ్. షలోమ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు స్టార్ట్ చేసిన నేను ఓపెనింగ్ ప్రేయర్ చేసి మీరు ఇనిషియేట్ చేయండి ఈరోజు సెషన్ అంతా కూడా. ఓకే ఓకే పాస్టర్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వారం ఆఖరి దినమందు దేవుని కృపను బట్టి దేవుడు వాళ్ళందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. కీర్తనలు 4వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము. ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన మా నాయన, జీవాధిపతి, వారమంతా కూడా అల్పులైన మమ్ములను మీ యొక్క అపారమైన రెక్కల కింద కాచి కాపాడి నాయన, మరి ఈ ప్రాతకాల సమయంలో మేమందరం జూమ్ కుటుంబంగా చేరి నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చేసిన ఉపకారములకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన నా తండ్రి, నాయన ఈ ప్రాతకాలం చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ఈ సమయంలో నాయన పాటల ద్వారా, మరి సందేశముల ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యముల ద్వారా ఆయన మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోగలరని, ఈ విధంగా పాల్గొంటున్న బిడ్డలందరినీ మీ ఆత్మశక్తి అభిషేకించి ఎలాంటి నిద్రాసక్తి లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను గణపరచడానికి సహాయం చేయగలరని, ప్రారంభం నుంచి ఆఖరి వరకు నీ సన్నిధిని మాతో ఉంచగలవని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం పాటల కార్యక్రమంలో ఉంటున్నాము. ప్రతి సిలువను గూర్చిన పాటలు పోదాం. సందేశం కూడా సిలువను గూర్చిన సందేశం విందాం. ఆ విధంగానే మరి ప్రార్థనలు కూడా, ఎందుకంటే ఈ శ్రమల దినాల్లో మనం దేవుని ఆరాధిస్తున్నాం కనుక ఎక్కువ పర్సెంటేజ్ సిలువకు మనం అవకాశం ఇచ్చి దేవుని మహిమను మనం పొందుకుందాం. మరి ఈ సమయంలో మొట్టమొదటి పాట మన మధ్యలో ఉన్న పెద్దలు గంధం పౌలన్న గారు ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాం. మంచిది. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు అని పాట పాడతాను. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకేనా. మంచిది. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము దీర్చి దరి చేర్చితివి కృపలో,
నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. రక్తము కార్చి మరణము గెల్చి, రక్తము కార్చి మరణము గెల్చి, శత్రు సైతానును ఓడించి, విజయమిచ్చితివి కృపలో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ రాకడ నిరీక్షించుచు, నీ రాకకై నిరీక్షించుచు, నిత్య కృపను నే పొందితినంచు, పాడెదను హల్లెలూయా, పాడెదను హల్లెలూయా. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. థ్యాంక్ యూ. మంచి పాట వినిపించినందుకు వందనాలు. మరి యొక్క పాట రెవరెండ్ జేఎల్ డేవిడ్ సార్ గారు పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాం. ఓకే. హలో హలో, పాడండి సార్. వినపడుతుందా? వినిపడుతుంది. ఓకే. బాసెల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసెల్లెను సిలువ పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి, సిలువకు నిన్ను యావుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి, సిలువకు నిన్ను యావుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితి. బాసెల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా పాప భారం, మోసితివా నా పాప భారం. బాసెల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమెగానే నార్జిచినది. పాపము చేసి గడించితి మరణం, శాపమెగానే నార్జిచినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసెల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగడి నా ప్రభువని.
నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగడిన ప్రభువని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసలను సిలువల్ పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసలను సిలువల్ పాపక్షమా. థ్యాంక్ యూ సార్. మంచి పాట హల్లెలూయా. పాడి వినిపించినందుకు వందనాలు. మరి యొక్క పాట మన మధ్య ఉన్న పెద్దలు మైకల్ మనోహర్ సార్ గారు కూడా పాట పాడి వినిపించవలసిందిగా కోరుచు. రైట్, ఓకే. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. సిలువే నాశరానాయనురా నీ సిలువే నాశరానాయనురా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నాశరానాయనురా సిలువను వ్రాలియేసు పలికిన పలుకునందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరానాయనురా సిలువను చూపు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరానాయనురా పలువిధ పతమూలరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచి నాడనురా నీ సిలువే నాశరానాయనురా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి పాట వినిపించినందుకు మీకు వందనాలు. మరి యొక్క పాట సహోదరి డి జ్యోతమ్మ గారు పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాను. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా, నా పాప భారం ఆ శిల్వ పైన ఎవరైనా మోసగరా, ఎవరైనా మోసరా, చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహసించగా, చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహసించగా, నూరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? దొంగలే నిన్ను దూషించగను, రాను వారే అపహసించగా. దొంగలే నిన్ను దూషించగను, రాను వారే అపహసించగా. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. నోరు తెరువని ప్రేమ, బదులు పలుకని ప్రేమ. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిల్వ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి పాట వినిపించినందుకు వందనాలు. మరి ఒక పాట జీసీ ఫిల్మన్ సార్ గారు పాట పాడి వినిపించవలసిందిగా కోరుచు. ఓకే సార్, ఒక పాత పాట సెలెక్ట్ చేసిన, ఓకే సార్. 2-3 చరణాలు. రెండే సార్, రెండే చరణాల మూడంటే మైక్ మంచిది సార్. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచన, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటం అల్లి నీ శిరనుపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివ నా రక్షక. ఏ పాప మెరుగని యో పవనమూర్తి పాప విమోచ కుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. కలవరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరుకొని తోడుగా నిచ్చినారా. చెడగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడవడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినావా. ఆకాల కర్మలు భీకరముగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగే తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహమాయన. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి
మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. బల్లి దుండుగుడు బంటు బల్యమున నీ ప్రక్క జల్లి బడబొడచినాడా. ఉల్లోలముల వలె నల్ల నీర కంబు జల్లరేగే కోపము. ఏ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఆమెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కువ పాడిన దానికి మీకు ఫైన్, అందరికి టీ దాపాలా. ఓకే సార్, ఓకే. తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి పాట వినిపించినందుకు మీకు వందనాలు. మరి ఒక పాట సహోదరి మోని సామ్యుల్ గారు పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాను. శిలువ ధ్యానం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి పాట వినిపించినందుకు వందనాలు. పాటల కార్యక్రమం ముగించుకుందాం. ఒక 5 నిమిషాలు. మరి దేవుడు ఈ నెలలో మన జూమ్ కుటుంబంలో ఇంతమంది పాల్గొన్నాం. దేవుడు చేసిన మేళ్లకు మరి కృతజ్ఞతగా ఎవరైనా కానీ కాక సాక్ష్యం చెప్పాలనుకున్న వారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకునే వారు
సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను. నేనే చెప్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఈ మార్చి నెలంతా కూడా మరి కాచి కాపాడి నన్ను రక్షించినందుకు వందనాలు దేవునికి. ఎందుకంటే జూమ్ కుటుంబంలో నా కోసం, కుటుంబం కోసం, మరి పిల్లల కోసం, మరి ప్రత్యేకంగా జయశ్రీ డెలివరీ విషయంలో ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ నెలలో నా పట్ల ఎన్నో మేలు చేశాడు. వాటిని వివరించదేమనుకుంటే లెక్కకు మించినాయి కనుక దేవదేవునికి వందనాలు. అంతేకాదు కానీ ఈ నెలలో ఈ గుడ్ ఫ్రైడే దినాలలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట ద్వారా మరి జ్ఞాపకం చేసుకొని మరి గతించిన 21వ తారీఖున మరి ముస్లింల దగ్గర సువార్తను ప్రకటించి ఒక బ్రాహ్మణ్ అయ్యప్ప స్వామి గుడి పూజారిని పిలిపించి వారికి కూడా సువార్తను అందించి వారి ద్వారా మరి చిన్న తోఫా అంటే ఒక ప్యాకేజ్ ఇచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల మరి మీ అందరి ప్రార్థన వలన దేవుడు సహాయం చేసిన దేవదేవునికి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవరు లేకుంటే మరి ముందు కార్యక్రమానికి వెళ్దాం. దేవుడు చేసిన మేలకు మనం వందనాలు తెలియజేసుకోవలసిన వారమైనా కాబట్టి ఇంకా ఒక 2 నిమిషాలు సమయం ఉంది. మరి చెప్పేవాళ్ళంటే చెప్పచ్చు. ఎవరు లేకపోతే మనం కార్యక్రమానికి వెళ్దాం. మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి సహోదరి సింధు గారు మన మధ్యలో ఉండడం ఆనందదాయకం. ఈ సమయాన్ని ఆ బిడ్డకు అప్పచెప్తున్నా. సింధు గారు. ప్రైజ్ అందరికి వందనాలు. ప్రేయర్ చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, బంగారు పాదములకు వేలాది వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆలోచనకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు, సమాధానాధిపతియగు దేవ, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. 25 పెద్దల చేత అనేక మంది దూతల చేత నిత్యం పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న నా దేవ, నీకు స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 2-3 కూడి ఎక్కడైతే నామం స్తుతిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవ, మా మధ్య మీరు సంచరిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తన నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవ, మాకు ఈ సమయాన్ని దయచేసినందుకే నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. ఎంతో మంది దేవ మరణించిన వారి లెక్కలో ఉండగా ప్రభువా, అట్టి వారి లెక్కలో మమ్మల్ని ఉంచకుండా సర్వ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ప్రభా, ఏది నా మాట కాదు ప్రభా. ప్రభా, ఒక పాత్రగా కేవలం నన్ను వాడుకొని నా ద్వారా అందరితో మీరే మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఏది నా మాట ఉంచకుండా ప్రభా, నా నోటిపైన అధ్యక్షత నీకు ఇస్తున్నా ప్రభా. ఎవరితో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావు ప్రభా, అది అందరితో మాట్లాడమని బ్రతిమాలుకుంటూ క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను అత్యున్నతమైన స్థానానికి హెచ్చిస్తూ అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఫ్రైడే అనగానే కొంతమంది ఏమనుకుంటారు, ఏదో పండగలే చేసుకుందాము, మేము క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఆ రోజు 3 వరకు చర్చిలో ఉండాలి, తర్వాత వాళ్ళు మజ్జిగో ద్రాక్షరసమో ఇస్తారు లేదా భోజనం పెడతారు, తినేసి రావాలి అంతే. కొంతమంది అలా అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, ఏదో మా అమ్మ వాళ్ళు పోతారు మేము పోతాము, పోవాలి అంతే అని అలా కొంతమంది అనుకుంటారు. కానీ నిజమైన గుడ్ ఫ్రైడే అనగా ఏమంటే, దేవుడు సిలువలో చేసిన ప్రతి కష్టాన్ని అయితే, ఆయన సిలువలో భరించిన ప్రతి శ్రమను, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం, సిలువకు వేయబడడం, ఆయన శిశువులో ఆయనను అప్పగించడం, అదే విధంగా ఆయన శిశువులు ఆయన ఎరుగనని చెప్పడం, ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోవడం, సిలువకు మండు టెండలో సిలువ వేయబడడం, వస్త్రహీనుడుగా అవ్వడం, అదే విధంగా చేతులకు కాళ్ళకు మేకలు తొడిగించుకోవడం, ఆఖరి రక్త బొట్టు
కూడా మన కొరకు కాచిన దేవుని గురించి మొత్తం తెలుసుకొని ఆయనను మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవడమే నిజమైన గుడ్ ఫ్రైడే. నాకు గుడ్ ఫ్రైడే అనగా నేను కొంచెం తెలుసుకున్నాను అనమాట. దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నేనేం చెప్పబోతున్నాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి శ్రమలను గురించి, ఆయన శిష్యులు ఎవరు అప్పగించారనే దాని గురించి, అదే విధంగా ఆయన శిష్యులు ఎవరు నేను ఆయన ఎరుగనని చెప్పారో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. మొదటగా యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఆ శిష్యుల పేర్లు పేతురు, ఆంద్రేయ, యోహాను, ఫిలిప్పి, బర్తలోమయ, తోమా, మత్తయి, యాకోబు, యూదా, సీమోను, తద్దాయి అనబడిన లెబ్బాయి. ఈ 12 మంది దేవుని శిష్యులు అన్నమాట. ప్రభుని శిష్యుల దగ్గరకు వచ్చి అధికారులు మీలో ఎవరైనా యేసుని అప్పగిస్తారా అని అడిగినప్పుడు ఒక్క శిష్యుడు ఏమంటారంటే ఆయనను అప్పగిస్తే మాకు ఏమి ఇస్తారు అని అడుగుతారనమాట. అది మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు చదువుకుందాం. అప్పుడు 12 మందిలో నొక్కడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. 12 మందిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగిస్తాను, ఆయనను అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అన్న వెంటనే వాళ్ళు 30 వెండి నాణ్యములు ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఇంకా ఇస్కరియోతు యూదా ఇంకా ఆశపడతారనమాట. ఇప్పుడే ఇంత ఇచ్చారనుకో, మనుషులకు ఉండేది అది కదా, ఆశ ఆశ ఆశ. ప్రతి ఒక్క మనిషికి ఉండేది ఆశ. కొంచెంలో తృప్తి ఏ మనిషి పొందడు. అంటే ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా డబ్బులు వస్తాయేమో అది అనుకుని అట్లా చేస్తాడు. అలాగా యూదా ఇస్కరియోతు కూడా అట్లా ఆశపడి దేవుణ్ణి అప్పగించడం జరుగుతుంది అనమాట. ఆయన ఎలా అప్పగిస్తాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 47-50 వచనాల దాకా చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచున్నగా 12 మందిలో ఒక్కడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుద్దియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పడం, అదే విధంగా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచడం ఆయనకున్నటువంటి అలవాటు అనుకోవచ్చు, లేకపోతే ఆయన పైన ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం అనుకోవచ్చు. అలా ఆయన పెద్ద జన సమూహం దగ్గర ఆయన సువార్త చెప్పుచుండగా యూదా ఇస్కరియోతు కొంతమంది జన సమూహముని వేసుకొని వారు వచ్చేవాళ్ళు ఊరికే రాలేదన్నమాట. కత్తిలు గుద్దీలు పట్టుకొని వచ్చారనమాట. అట్లా వచ్చినప్పుడు అంతమందిలో ఇస్కరియోతు యూదాని అడుగుతారు. అంతమందిలో యేసు ప్రభు ఎవరని మేము ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళకు ఒక గుర్తు చెప్పిపోతాడు అనమాట. యూదా ఏమని చెప్తాడంటే నేను ఎవరినైతే వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటానే ఆయనే యేసు, ఆయనను వెళ్ళి మీరు పట్టుకోండి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు అనమాట. అప్పుడు వెంటనే అక్కడ ప్రభు ఏమంటాడంటే ప్రభుకు అన్ని తెలుసు, ముందునే తెలుసు. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనంలో తీసుకుంటే ఆయన శిష్యుల దగ్గర భోజనం చేసేటప్పుడు ఒక మాట చెప్తాడు. మీలో ఒకరు నన్ను అప్పగింపబోతున్నారు అంటే శిష్యులందరూ నేనా ప్రభు అంటే ఏమనడు. యూదా ఇస్కరియోతు అడిగినప్పుడు నీవు అన్నట్టు అని చెప్తాడనమాట. ప్రభు వారికి అప్పుడే తెలుసు కదా యూదా ఇస్కరియోతు ఆయన అప్పగిస్తాడు అని. అప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెలికాడ నువ్వు చెయ్యవలసినది చెయ్యి అని చెప్పి ఆయనకు చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరినైతే యూదా ఇస్కరియోతు పిలుచుకొని వచ్చాడో ఆ జన సమూహం అంతా యేసు ప్రభు పైన పడి ఆయనను కొడుతూ అట్లా తీసుకెళ్లిపోతారు అనమాట ఇంక సిలువ వేయడానికి. ఆ తర్వాత ఆయన శిష్యులు ఉంటారు కొంతమంది. ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు వారిని అధికారులకు అమ్మడం జరుగుతుంది. అదే విధంగా యేసు ప్రభుని ఎలా అప్పగిస్తాడంటే కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించడం జరుగుతుంది. ఇంకొకరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించినప్పుడు ఆయన శిష్యులందరూ ఆయన పక్కనే ఉన్నారు.
కొంతమంది చల్లా చెదురు అయిపోయారు అనమాట. కొంతమంది పారిపోయారు, ఇంకొంతమంది అటు వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడిని సిలువ వేశారంటే వారిని కూడా ఏమైనా చేస్తారేమో, చంపుతారేమో అన్న భయంతో ఆ శిశువులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ యేసు ప్రభు వారు భోంచేసేటప్పుడు ఒక మాట చెప్పింటారు పేతురికి, కోడి కూయక మునిపే నువ్వు ముమ్మార్లు నన్ను ఎరుగవని చెప్తావు అని చెప్పి ఉంటారు అనమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకుందాం. యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్నెరుగనని చెప్పన నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనేది యేసు ప్రభువు ముందే చెప్తాడు అనమాట. ఆయన అన్ని ఎరిగిన ఎరిగిన వ్యక్తి కాబట్టి ప్రభు అప్పుడే చెప్తాడు పేతురుతో, పేతురు నువ్వు కోడి కూయక మునిపే ముమ్మార్లు నన్ను ఎరుగవని చెప్తావు అన్న వెంటనే పేతురు ఏమంటాడంటే, ప్రభు నీతో చావవలసి వచ్చినప్పటికీ చస్తా, కానీ నేను మాత్రం నిన్ను ఎరుగను అని మాత్రం చెప్పను అని అంటాడు. పేతురుతో పాటు అక్కడ ఉన్న శిష్యులందరూ అలాగే అంటారు. కానీ అక్కడ దేవుడిని వచ్చే అధికారులు పట్టుకున్న వెంటనే శిష్యులందరూ ఎటు శిష్యులు అటు వెళ్ళిపోతారు. కొంతమంది పేతురుని ఆయనతో పాటు ఉన్నప్పుడు పేతురుని చూసిన వాళ్ళు అడుగుతారు అనమాట, నువ్వు కూడా గలిలయలో అడుగుతారు, నువ్వు కూడా యేసు ప్రభు శిష్యులలో ఒక్కడవే కదా అంటే ఆయన లేదు, నేను కాదు అని చెప్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74-75 వచనాలు చదువుకుందాం. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెల్లుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఆయన ఆయన అక్కడ ఉన్న వాళ్ళు, నువ్వు కూడా పేతురు శిశువుల్లో ఒకడు కదా, గలిలయ మేము చూసాము, ఆయన అద్భుతాలు చేసేటప్పుడు చూసాము అంటే ఆయన పేతురు లేదు, నేను కాదు, నేను యేసుప్రభు శిష్యుని కాదు అని చెప్పి, ఎందుకు అంటే అప్పుడు ప్రాణ భయం అనమాట పేతురికి. ఇప్పుడు నేను కూడా యేసుప్రభు శిష్యులు అని చెప్పాను అనుకో, నన్ను కూడా వీళ్ళు పట్టుకుంటారు, చంపేస్తారు, లేదా ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి నేను ఎరుగను అని చెప్తాడు. ఇంకా దేవుణ్ణి శపించడము, ఒట్టు పెట్టుకోవడం అన్ని మొదలు పెట్టినప్పుడు కోడి కూస్తుంది అనమాట. అప్పుడు పేతురు గుర్తొస్తుంది, నిజమే కదా ప్రభువు నాకు అప్పుడే చెప్తాడు యేసు ప్రభువులు వారు, కోడి కూయక ముడిపే నన్ను ఎరుగు అని చెప్తావు పేతురు అన్న మాట గుర్తొచ్చి ఇంకా పేతురు ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆయన చెప్పాడు ఆల్రెడీ, నువ్వు నన్ను ఎరుగవు అని చెప్పినప్పుడైనా నువ్వు కొంచెం పేతురు సప్రమత్తంగా ఉండి నేను చెప్పకూడదు అని అనుకోకుండా కష్టం వచ్చిన వెంటనే పేతురుతో పాటు మిగతా శిష్యులందరూ యేసు ప్రభువుని వదిలిపెట్టారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పేతురు జీవితంలో వాళ్ళ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం కూడా ఎవరైనా మన సహోదరులను కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టేస్తున్నామేమో, లేకపోతే వాళ్ళు ఏదైనా లేనప్పుడు వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనకు తెలియదు అంటున్నామేమో, లేకపోతే ఎవరైనా వాళ్ళపైన కక్షతో చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళని పట్టించే వారిగా మనం ఉన్నామేమో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అదే విధంగా ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని పట్టించారు కదా, పట్టించిన తర్వాత వాళ్ళు ఊక తీసుకుపోయి యేసు ప్రభుని అయితే చంపివేయలేదు. అనువున ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, తర్వాత ఆయనను ముఖంపై ఉమ్మి వేశారు, గుద్దారు. కొంతమంది అయితే ఇంకా ఆయన చేతులు మొత్తం కట్టేసి ఆయనకు ముసుగు కప్పి ముఖం పైన నిన్ను ఎవరు కొడుతున్నారో ప్రవచించుము, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ప్రవచించుము, ఇట్లా అన్న వాళ్ళు ఉన్నారు. ఆయనని అనువనున కొరడా దెబ్బలు కొట్టి ఆయన శరీరం ఎట్లయిందంటే నాగలి వేసి దున్నితే ఎట్లయితుందో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం అలా అయిందనమాట. ఆయనని ఎలా వస్త్రం కూడా ఉండదు, అన్ని మొత్తం వస్త్రాలన్నీ తీసేసి మండు టెంట్లో ఆయనని వస్త్రహీనుడిగా చేసి సిలువ వేయడం జరుగుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగిని కుట్టు లేక పై నుండి యావత్తు వేయబడిన కనుక ఆయన అంత వస్త్రహీనుడిగా ఎందుకున్నాడు అంటే, ఆయన
ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగిండొచ్చు, ప్రభువా నాకు ఈ గిన్నె నాకు చాలా భారంగా ఉంది, నీ చిత్తం అయితే తీసేయి అంటే ప్రభు వారు కన్ఫామ్ గా ఆయనను తప్పిస్తారు. కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్తం నెరవేర్చడానికి కోసం ఆయన వస్త్రహీనుడిగా కూడా ఉన్నాడు. ఆయన కేవలం వస్త్రహీనుడిగా ఎందుకున్నాడు అంటే నీతి అనే వస్త్రం మనకి ఇవ్వడానికి, మనకందరికి నీతి అనే వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడిగా అయ్యాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29 వచనం చదువుకుందాం. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేళ్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించిరి. ఆ ముళ్ళ కిరీటం మనం ఒక ముళ్ళు కూర్చుంటేనే అనుకోకుండా ముళ్ళు ఇట్లా తగిలితేనే మనం తట్టుకోలేకపోతామే. కానీ ప్రభు వారికి ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆ మన్ను టెండలో ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టినప్పుడు ఆయన ఎంత బాధ, ఎంత నరకం అనిపించింటాడు. ఆయన కేవలం అవన్నీ చేసినా ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాళ్ళు ఏమడిగా మీరు అన్నట్టే ఎందుకు అంటున్నాడు అంటే ముళ్ళ కిరీటం ఆయన అసలు మనకి ఎందుకు పెట్టుకున్నాడు? మనకు మహిమ కిరీటం రావడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. చేతికి కాళ్ళకు మేకులు ఎందుకు తొలగించుకున్నాడు అంటే మన ఘనమైన పాత్రగా చేయడానికి ఆయన చేతికి కాళ్ళకు మేకులు తొలగించుకున్నాడు. ఆయన దాహం 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 అంటే కూడా నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఆయన దాహం అంటే చేదు కలిపినటువంటి ద్రాక్ష రసమునకు ఆయనకు త్రాగనిచ్చిరు అనమాట. ఆయన ఇవన్నీ శ్రమలన్నీ ఎందుకు చేశాడంటే కేవలం మన పాపాలన్నీ ఒప్పుకొని మనం దేవునిలో నడవబడాలి అని చెప్పి ఆయన ఇవన్నీ చేశారనమాట. సిలువ వేయ మామూలుగా ఇప్పుడు మనిషి పడుకొని నైట్ లోపు చనిపోతే అంత బాధ ఏముండదు. మామూలుగా ఒక ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు మన ఇంట్లోనే ఉంటే వాళ్ళు కొన్ని చనిపోయే ముందు వాళ్ళకి హెల్త్ బాగాలేక వాళ్ళు శ్రమలు పడుతున్నప్పుడు చూసినప్పుడు ఏమనుకుంటాం, మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఊరికే దేవుడు వాళ్ళని తీసుకోడు కదా, ఊరికే ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు వాళ్ళు పడాలా అనుకుంటామే. ఊరికే మనం మనుషులు చూసి వాళ్ళకి చిన్న కష్టాలనే అట్లా అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన రిక్తునిగా ఈ భూలోకం మీదకు వచ్చి ప్రతి ఒక్కటి మన కోసమే చేసి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన స్వస్థపరిచిన వారు ఎవరు రాలేదు, ఆయన శిశువులు ఎవరు. ఆయనకు ఆ సంఘటన ఎంతో బాధగా అనిపించి గెస్తేమనే తోటలో ప్రార్థన చేస్తుంటాడు. ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నాకు చాలా భారంగా ఉంది, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించి ప్రభువా అని ప్రార్థన చేస్తారనమాట. ఆయన అంతగా మన కొరకు దేవుని చిత్తమే జరగాలి. ఒక మాట అంటే ప్రభు అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు అని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 వచనం చదువుదాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. 41వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కాని శరీర బలహీనమని పేతురుతో చెప్పి. ఆయన మన కోసం అంతలా ఏడ్చి అంత ప్రార్థన చేసి ఆఖరి బొట్టు కూడా మన కొరకు కార్చారు. కేవలం ఇప్పుడు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? లేకపోతే ఆత్మ సిద్ధమైన ప్రార్థన చేయగలుగుతున్నావా? లేకపోతే ప్రభా నా శరీరం బలహీనంగా ఉంది, ప్రభా మళ్ళీ మార్నింగ్ చేసుకుంటా అని నైట్ అలాగే పడుకుంటున్నావా? లేదంటే నైట్ చేసుకొని ప్రభా మార్నింగ్ చేసుకుంటాలే అని అలాగే పడుకుంటున్నావా? నీకు ఆహారం నాడు దేవుడు. ఎంతో మంది ఆహారం లేక ఉన్నారు, వస్త్రాలు లేక ఉన్నారు. అటువంటి వారిలో మనం లేకోకుండా సజీవ లెక్కల్లో ఉంటూ తినడానికి తిండి, 3 పూట్లు కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి గృహము, చక్కటి కుటుంబాన్ని, చక్కటి సహవాసాన్ని మనకి ఇచ్చాడు. నువ్వు అన్నిటి గురించి దేనికి కృతజ్ఞతాపూర్వకముగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకో. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమైన ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు. నువ్వు ఇతరుల కోసం ప్రార్థించే వారిలాగా ప్రార్థించే వాళ్ళంలాగా ఉన్నామా? ఒకరినొకరు మనం పరిశీలించుకోవాలి. ఇంకా ఒకరి కొరకు మనం ప్రార్థించే వారిగా లేకపోతే ఇక నుంచైనా ఒకరి గురించి ప్రార్థించాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారిని వెతికి రక్షించే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేసి మన దేవుని చిత్తంలో ఉంటే ప్రభా నీ కొరకు నేను ఒక్క ఆత్మనే సంపాదించే భాగ్యాన్ని దయచేయని ప్రార్థన చేసుకుంటూ ఆ పనిలోనే ప్రతిరోజు ముందుకెళ్లాలని చెప్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆయన ఇంత సిలువలో ఎందుకు బాధపడ్డారు అంటే
యేసుప్రభు వస్త్రహీనుడుగా ఎందుకు అయ్యాడు? నీతి అనే వస్త్రం మనకి ఇవ్వడానికి, మహిమ కిరీటాన్ని మనకి ఇవ్వడానికి ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. చేతికి కాళ్ళకు మేకులు ఎందుకు తొడిగించినాడంటే ఘనమైన పాత్రగా మనం చేయడానికి. ముఖం పైన ఉమ్మి వేయించుకున్నాడు. బుద్ధులు ఆయన ముఖం గుద్దిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా అనువరంగా కొరడ దెబ్బలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సిలువ వేయినప్పుడు ఆ సిలువ వేసినప్పుడు ఆయనని అపహాసించిన వాళ్ళు ఉన్నారు. ఆయనను వదిలిపెడతామంటే కూడా వద్దు, మాకు ఇవే బందిపోటు దొంగల్ని వదిలిపెట్టండి, కానీ ఆయనను మాత్రం వదిలిపెట్టకండి అన్న ప్రజలు కూడా ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయినప్పటికీ వాళ్ళు ఎన్ని చేసినా వారిని ఏమంటున్నారు? ప్రభు వీరిని క్షమించు అని. ఆయన అంత సిల్వర్ అంత వేలాడబడుతూ మాంసపు ముద్దల మండు టెండకు మాంసపు ముద్ద అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన మొరపెడుతున్నాను అనమాట. ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అంటే ఆ సమయంలో కూడా మన కొరకే ఆలోచిస్తూ ఉన్నాడు. లాస్ట్ లో ఆయన ఒక మాట అని చనిపోతారు. ఏమంటే యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి చిరకలలో ఉంచి రేళ్లను తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. యేసు మరలా బిగ్గరగా కేకే వేసి ప్రాణము విడిచెను. ఏలి ఏలి లామా సబక్తా అని ఆ మాటకి ఏమని అర్థము అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రభు అయిన దేవుడు నా చేయి విడిచాడని ఆయన అంత బాధపడుతున్నారు. మనం పాపం చేసినప్పుడు దేవుడు ఇంకా నా చెయ్యి వదిలిపెడతారు అని మనం ఒక్కసారైనా పాపాలు చేసేటప్పుడు దేవుని సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదా ఒక్కసారి ఇంకా మనం జ్ఞాపకం చేసుకోకున్న వారిలాగా ఉన్నామంటే ఇక నుంచి అయినా జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రవేశనామంలో చెప్తున్నాను. ఆయన అన్ని మన కోసం చేశాడు, కానీ ఆయన మన నుంచి ఏమీ ఆశించలేదు. బంగారం అడగడు, వెండి అడగడు, తర్వాత నీకు ఇష్టమైన వదిలిపెట్టు అని చెప్పడు, ఏది అడగడు. ఆయన ఒక్కటే అడిగేది. రోమా సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆయనను మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరించి నోటితో ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒప్పుకొని మన పాపాలన్నీ అడిగి ప్రభు క్షమించు అని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారముగా ఉంటాం. లేకపోతే ఆయన వచ్చి మన కోసం ఇంత శ్రమపడి సిల్వలో వేలాడబడి మాంసపు ఎండల మండు టెండలో మాంసపు ముద్దగా ఉండి ముండ్ల కిరీటాన్ని పెట్టించుకొని ఉమ్ము వేయించుకొని చేతికి కాళ్ళకి మేకులు తొడిగించుకొని ఇవన్నిటికి వాల్యూ ఇచ్చే వాళ్ళగా మనం ఉండాలి అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అని ఒప్పుకోవాలి. అందరు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అడగండి, ప్రభువా ఇంకా నీకు దూరంగా ఉన్న పాపం ఏదైనా ఉంటే నాకు తెలియజేయి ప్రభువా. ఇంకా నేను ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉంటే తెలియజేయి ప్రభువా. అసలు యోగ్యత లేని నాకు ప్రభువా నీవు నన్ను ప్రేమించావు కదా, అర్హత లేని నన్ను రక్షించావు కదా ప్రభువా. ఇంకా నాకు దూరంగా ఏదైనా ఉంటే నాకు తీసివేయి ప్రభువా. ఇంకా ప్రభువా ఇంకా పాపంలో ప్రభువా నేను ఈ పాపంలో ఉన్న ప్రభువా, పోర్నోగ్రఫీ అడిక్షనా, లేకపోతే ఇతరులు చూసి కుళ్ళుకునే బుద్ధ, ఇంకా ఏదైనా ఉంటే ప్రభువుని అడగచ్చు. ఆయన ఎటువంటి వారినైనా క్షమించగలిగిన దేవుడు అండి. ప్రతి ఒక్కరిని క్షమించగలిగిన దేవుడు. అడగండి, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను క్షమించు ప్రభువా, నేను చేసిన ప్రతి పాపం కొరకే నువ్వు మరణించావని తెలుసుకున్నావు ప్రభువా, క్షమించు ప్రభువా అని అడగండి. మనకు అసలు యోగ్యత లేదే, అటువంటి వారిని ఆయన ప్రేమించాడు. ఒక్కసారి మనల్ని మనం అడగండి, ప్రభువా ఇంకా నాకు ఏదైనా పాపం చేయడం వల్ల నాకు దూరం ఏర్పడుతుందేమో ప్రభువా, ఇక నుంచి నేను ఆ పాపం చేయకోకుండా ఉండుటకు సహాయం చేయి ప్రభువా అని ఆయనను అడగండి. అందరూ ప్రేయర్ చేసుకొని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు దేవా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు
రక్షించినావు దేవా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నిజమే కదా, మనం చేసిన ఆయన ఎలాంటి పాపం చేయనివాడైనప్పటికీ మన కోసం మరించాయి కదా. ఒక్కసారి అడగండి, ప్రభు ఏమి చెల్లిస్తాను ప్రభు, నా హృదయాన్ని మొత్తం ప్రభు, నా విరికి నలిగినటువంటి నా హృదయాన్ని అప్పగిస్తున్నా ప్రభు, ఇక నుంచైనా నా బిడ్డగా నన్ను మలుచుకో ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రేయర్ చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం దేవా తండ్రి యేసయ్య, ఆలోచనకర్త నిత్యుడగు సమాధానాధిపతి దేవ, మీ బంగారు పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ప్రభా, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. ప్రభా, నా మాటలు కాదు ప్రభా, నీ మాటలు ఉంచినందుకే స్తుతులు స్తోత్రం ప్రభా. ఏదైనా ప్రభా, నేను ఎవరైనా అందరు బాధపడే విధంగా ఏదైనా మాట్లాడింటే నన్ను క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి యేసయ్య. అవును తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఇక్కడికి వచ్చి తండ్రి వస్త్రహీనుడిగా మాకందరికి నీతి కిరీటం ఇవ్వడానికి మీరు వస్త్రహీనుడిగా అయిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ కిరీటాన్ని మాకు ఇవ్వడానికి మీరు ముండ్ల కిరీటం ధరించుకున్న గొప్ప దేవా, నీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఘనమైన పాత్రగా ప్రభావ మమ్మల్ని అందరికి చేయడానికి ప్రభా యేసయ్య, చేతికి కాళ్ళకు మేకులు తొడిగించుకున్న దేవా, నీకే స్తోత్రం ప్రభా. దేవా, ఆఖరి రక్తపు బొట్టు దేవా, నువ్వు చనిపెట్ట ప్రభా, ఇంకా వారు నేను కొట్టుచుండగా రక్తపు నీ వంటిలో లేక ప్రభా నీరు వచ్చిందని మేము వినుచున్నాం తండ్రి యేసయ్య. అట్టి రీతిగా ప్రభా మా కొరకు ప్రాణం పెట్టినందుకే నీకే స్తుతులు స్తోత్ర ప్రభా. ఎవ్వరు మా కొరకు అట్లా ప్రాణాలు పెట్టలేదు ప్రభా, మా కొరకే ప్రభా మీరు పెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభా ఏదైనా పాపం చేసి నేను దూరం పెట్టేవారిగా ఉన్నామేమో ప్రభా, ఆ పాపం మా నుంచి తొలగించి ప్రభా నీ యందు విశ్వాసం కలిగి జీవించే జీవితాలు మాకు అందరికి దయచేయం బ్రతిమాలుకుంటున్నాం దేవా. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయం బ్రతిమాలుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా, ప్రతి ఒక్కరి వాగ్దానం వారి జీవితం నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి యేసయ్య. దేవా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మమ్మల్ని తగ్గించుకుంటూ మేము అత్యున్నతమైన స్థానానికి హెచ్చిస్తూ అడిగి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అన్న, ఈ సమయాన్ని మా కొరకు నాకు ఇచ్చి ఒక వర్డ్ ఆఫ్ గాడ్ ని మీతో పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మంచి వాక్యం అందించినందుకు వందనాలు. దేవుడు ఇంకా ఎక్కువగా దీవించును గాక. ప్రార్థనలోకి వెళ్దాం. చెప్పబడిన వాక్యం కొరకు ఎంఎస్ జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం కొరకు సహోదరి సింధు కొరకు, అలాగే ఎంబీఏ హాస్టల్ రక్షణ కొరకు, మెడికల్ సెంటర్ కొరకు, బైబిల్ కాలేజ్ కొరకు ఎంఎస్ జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి, సర్వలోకనాథుడా, సృష్టిని నీ నోటి మాట చేత కలదీసిన మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి అంతా మంచి ఇచ్చి మీరు ఏక దినాన్ని మాకు ఆయుష్ని పొడిగించిన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి, ఉదయకాలంలో నీకు మార్తిని పక్షంలో నిలబెట్టుకుని తండ్రి ప్రభా, మాకు కావాల్సిన ఏదైనా ఆహారం తండ్రి ప్రభా, ఆత్మీయమైన ఆహారం మాకు ఇప్పించింది ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కుమార్తె సింధును దీవించండి, ఎంబీ ఆశను దీవించండి ప్రభా. మరి అంతేకాకుండా తండ్రి ప్రభా, మాకు కావలసిన అనుదిన ఆహారం తండ్రి ప్రభా మరి నేను ఇస్తూ ఉన్నందుకు కూడా నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నేను ఈ జీవం ఏర్పాటు చేసిన పెద్దలు అలాను బట్టి తండ్రి ప్రభా మరి నేను అనేక ప్రభా నీ సన్నిధానం జ్ఞాపకం చేస్తున్న తండ్రి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ను కలగజేయమని అడుగుతుంది తండ్రి ప్రభా. నీ రాక ఆలస్యం అయితే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని అనేకులనైనా ఈ యొక్క జీవులో పాల్గొనే బాధ్యతలు దాయిచ్యమని అడుగుతుంది తండ్రి ప్రభా. ముఖ్యంగా ఈ ఉదయ కాల దేవుడు నైనా ఈ యొక్క వాక్యాన్ని వినిపించిన కుమార్తెకి ఇంకా బలమైన గూఢమైన సంగతులు తెలుపుటకు కుమార్తెను బహుగా వాడుకోమడుతుంది ప్రభా. నేను మరి ఉదయకాలం సాయంకాలం వరకు వెళుతున్న ప్రతి స్థలమందు నువ్వు మాతో నడిపించమని, ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఆయన నీ సువార్తను ఇతరులకు ప్రకటించే వారిగా ఉండినట్టు సాయించమని నన్ను తగ్గించుకుని నామం హెచ్చిస్తున్నా ప్రభును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామం అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన రెవరెండ్ ఎంఎస్ జయరాజ్ గారికి కూడా వందనాలు. మరి యొక్క ప్రార్థన వసంతమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన అంశాలు అలహా కమిటీ కొరకు, కోర్టులో వేసిన కేసులన్నిటికీ దేవుడు త్వరలోనే న్యాయం చేయలాగిన, అలాగే
ఎంబీ సంఘాల్లో ఐక్యత కొరకు మరి మన మధ్యలో ఈ వారం అంతట్లో కూడా అమెరికా వారు మరి మన మధ్యలో తిరుగుతున్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చలాగిన, వారి వెంట ఉన్న పెద్దల కొరకు వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వలాగిన సోదరి వసంతమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచు. ప్రార్థన. ప్రేమ కనికరం గల ప్రియ ప్రభా, నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి యొక్క తండ్రి మరి దినంలో మరి యొక్క సావాసంలో కూడి ప్రార్థించుటకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి నాయనా మరి నా ప్రభా మరి మిషనరీస్ నా తండ్రి మరి ఆయా ప్రాంతాలు తిరుగుచుంటుండగా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయనా మంచి తండ్రి నీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను నాయనా. వారి వెంట తండ్రి మరి పెద్దలై ఉంటున్న వారు ఉంటుండగా వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా మా ఆడా కమిటీ గురించి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మరి ఆడా కమిటీ వారు నా తండ్రి మరి నా ప్రభా మరి మంచిగా నా తండ్రి మరి ఉన్నట్లు సాయం చేయండి. కోర్టులో కేసులు వేసిన కోర్టు కేసులను నాయనా మరి నీ చేతికి అప్పజెప్తుంటున్నాం ప్రభా. నాయనా మరి సహాయం అనుగ్రహించండి, నీ కృపను చూపించండి ప్రభా. నీతి న్యాయంలో అనుసరించి దేవుడు ప్రభా, నీవు నా తండ్రి నాయనా మరి నమ్మకమైన దేవుడవు నువ్వు మా పక్షాన ఉన్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా నా తండ్రి నాయనా మరి ఎన్ని రోజులకైనటు నాయనా నీతిని నైనా నువ్వు ప్రేమించే దేవుడవు కాబట్టి ప్రభా నా తండ్రి మరి నైనా నీతిని నైనా నువ్వు అనుసరించి నైనా నువ్వు మాకు చూపించిన దేవుడవు కాబట్టి నాయనా మరి మాకు నీతిని నా తండ్రి మరి దయచేస్తావని నాయన విశ్వసిస్తుంటున్నాం ప్రభా. మరి నా తండ్రి నాయన పూర్వ వైభవంను మరిలా తీసుకొని వస్తావని విశ్వసిస్తుంటున్నాం ప్రభా. నీకే వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నా తండ్రి నైనా మరి ఏసయ్యా ఇంతవరకు నైనా మరి నా తండ్రి వాక్యంలోను ప్రార్థనలోను పాటల్లోను నైనా మమ్మల్ని నడిపించిన విధానం నాకై నీకే వేలాది స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. మరి నా తండ్రి యొక్క సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నా తండ్రి మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకురమ్మని నా తండ్రి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామమున మికిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సోదరి వసంతమ్మ గారు కూడా వందనాలు. మరి యొక్క ప్రార్థన సోదరులు లారెన్స్ విలియం అన్న గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థనాంశాలు మరి దేశంలో మంచి వాతావరణం, భయంకరమైన ఎండలు ఉన్నాయి. దేవుడు వాతావరణం తన స్వాధీనంలో ఉంచుకునేలాగిన మన దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు లారెన్స్ విలియం అన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన రాత్రి క్షేమంగా కాపాడి ఉదయకాలంలోనైనా మీ బిడ్డలందరితో కలిసి ఆయన ఆరాధించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు వింటున్నావు ప్రభా, మాకు ప్రతిఫలం ఇస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి మేము మరి కాలంలో ప్రవేశింపజేసినావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఎండాకాలం అంతా కూడా తండ్రి నీ యొక్క తోడు నీడం అందరితో ఉంచండి తండ్రి. ముఖ్యంగా ప్రభా మరి మా యొక్క దేశం కొరకు ప్రార్థన, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రధానమంత్రి మరి ప్రభా వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు తండ్రి ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు నీ కృప దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. మంచి న్యాయంగా ప్రవర్తించటకు తండ్రి తన జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గ్రహించే మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మిగతా పాలకులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. వారు కూడా ప్రభా మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం. అలాగే మా తెలంగాణ కొరకు మరి ఆంధ్రప్రదేశ్ కొరకు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని కూడా మీరు క్షేమంగా ఉంచి తండ్రి మంచి పరిపాలన రాష్ట్రాలకు అందించే కృప దయచేయండి. ఆయన కింద ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. మరి అందరూ కూడా తండ్రి న్యాయబద్ధంగా మరి వ్యవహరించి తండ్రి యొక్క దేశాన్ని ముందుకు నడుపుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా మరి యొక్క వేసవి కాలంలో తండ్రి నీ బిడ్డలైనటువంటి వారు ప్రభా మరి చాలా మంది వాక్య పరిచర్య కానీ వెళ్ళిన కృప దయచేయండి. మరి మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఎండ దెబ్బ నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి ప్రభా. మరి మీ తోడు ఉంటేనే తండ్రి మేము ముందుకు సాగలం కావచ్చు ఆయన. యొక్క ఉదయకాలంలో నీ యొక్క
కృప మాకు అందరికి అనుగ్రహించిన ఆయన మరి నిరాకడ వరకు మేమందరం నమ్మకంగా జీవించి కృప దయచేయమని, మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ మీ కృప దయచేయమని ఉదయకాలపు దీవెనలు కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లారెన్స్ నగర్ కూడా వందనాలు. చివరి ప్రార్థన రెవరెండ్ డి సుధాకరయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన అంశాలు ఇంతవరకు జూమ్ లో పాల్గొని పాటలు పాడిన వారి కొరకు, వాక్యం అందించిన వారి కొరకు, సాక్ష్యం చెప్పిన వారి కొరకు, ప్రార్థన చేసిన వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లు, అలాగే రేపటి దినం దేవుడు మంచి ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించలాగిన మరి ముందున్న దినమంతటి కొరకు డి సుధాకరయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ అడ్మిట్ చేసుకొని పరలోక ప్రార్థన చేసుకున్న తర్వాత రెవరెండ్ ఎంజే ఎస్ కుమారయ్య గారి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేస్తుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ గత రాత్రులంతా నాయన అందరినీ ప్రభావం క్షేమం కాచి కాపాడి సుఖమైన విశ్రాంతి నివరం లేచేసి ఈ నూతన దేవులో తండ్రి క్షేమం లేచి మా తండ్రి ఈ విధకాల ప్రార్థనలో పాల్గొనడానికి ప్రభావాన్ని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభావ నీ స్తోత్రాలు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ వచ్చినాము తండ్రి. యేసు ప్రభావ ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మా తండ్రి, మరి కుటుంబాలను మా తండ్రి పేరు పేరు నువ్వు దీవించమని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఎక్కడుందనైనా సమస్తం నీకు బాహాటం తెలుసు మా తండ్రి ప్రభావ. అయినా ప్రతి అక్షరం ప్రతి కొడుతున్న తండ్రి యేసు నామంలో తీర్చమని ప్రార్థన చేసి ఉంటున్నాము తండ్రి. నీవే సహాయం దయచేయమని ప్రార్థన చేసి ఉంటున్నాం. నీ దాసురాలతో మొదటి ప్రభావ చక్కటి వాక్యము ప్రభావ మాకు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం లోపలి అందరూ జీవించలాగా చెప్పండి. నీ దాసురాన్ని ప్రభావం దీవించి నీ కుటుంబాన్ని ప్రభావం దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. దేవాన్ని సహాయం దయచేయండి. అన్ని విషయాల ప్రభావ ఆస్వాదించమని ప్రార్థన చేసి ఉంటున్నా. ఈ కార్యక్రమాన్ని నాయన ప్రభావ జయపరుస్తున్న కొనసాగిస్తున్నట్టు దైవజను కూడా ప్రభావ తండ్రి నువ్వు దీవించాడు. కుటుంబాన్ని దీవించాడు, సంఘాన్ని సేమపరిచాడు మా తండ్రి. దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేసి ఉంటున్నాము తండ్రి. దేవా నీవే సహాయం దయచేయండి. ప్రభావాన్ని కృపించమని వేడుకొంటున్నాము తండ్రి. సహాయం దయచేయండి. పాట పాడిన వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. ప్రార్థన చేసిన వారిని దీవించమని ఆస్వాదించమని ప్రార్థన చేస్తుంటున్నాము దేవా. నీవే సహాయం దయచేయండి. నేను ఈ రోజు మొదటి ప్రభా నీ పాదశనిలో ఉంచినటువంటి ప్రతి ప్రార్థన మనవికి నాయన సకాలంలో తండ్రి మంచి ఫలాలను మా తండ్రి నాయన గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు మొదటి ప్రభా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మొదటి ప్రభా అయినా ఎన్నో ఆన్సర్స్ ప్రభాని మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా, చూపిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. ఏసీఆర్ నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది మొదలుకొని కూడా మా తండ్రి ప్రతి ప్రార్థన మనకి అనుకూలంగా మా తండ్రి ప్రభు నాయన మంచి ఫలాలను ఇస్తూ మా తండ్రి ప్రభు నాయన మనం వేడుకొంచినాము తండ్రి. నీవే సహాయం దయచేయమని వేడుకొంచిన తండ్రి. బ్రతిమలాడుకుంటూ వచ్చిన మా ప్రేమ తండ్రి ఒకరి దేవాన్ని నీవే సహాయం దయచేయమని పాలన చేస్తున్నాను. ఈ జీవం ప్రార్థన సాహసపూర్వక నాయన వెనుకబడి ఉంటున్నారో మా తండ్రి అందరినీ కూడా తిరిగి నడిపించమని వేడుకొంచున్నాము నాయన. యేసురాజా నీవే సహాయం దయచేయమని పాలన చేస్తున్నాం. ఇది మొదలుకొని మా తండ్రి దినమంతా నాయన మేమందరం నాయన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా మా యొక్క జీవితాలను తండ్రి కొనసాగించుకుని లాగున ప్రభావ నీవే సహాయము దయచి మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం నెరవేరును గాక. ఏకాదృష్టి నుండి తప్పించును. ఎందుకంటే రాజ్యము బలము మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు కృపయు పరిశుద్ధ ఆత్ముడి కన్యుని సహవాసము నిత్య ప్రేమ ప్రార్థన సహవాసంలో పాల్గొన్న బిడ్డలకును కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసులకి వాక్య పరిచర్య అందించిన మీ దాసురాలకి అడా కమిటీ పెద్దలందరికీ
ఆయన ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసిన రెవరెండ్ సుధాకర్ రాయ్ గారికి, ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ ఎస్ కుమార్ రాయ్ గారికి జూమ్ కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అహా కమిటీ పెద్దలకు, సెక్రటరీ గంధం పౌలన్న గారు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అన్నగారికి అప్పచెప్తాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యూ హ్యావ్ బీన్ అన్ అసెట్ టు అవర్ ప్రేయర్ గ్రూప్. నిజంగా ఈరోజు మీ సాక్ష్యం కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నది. మన జీవితాల్లో జరిగే మంచి చెడు అన్నిట్లో కూడా దేవునికి మహిమ కలిగేటట్టు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని మీద ఇంకెక్కువ డిపెండ్ కావాలి. ప్రత్యేకంగా జయశ్రీ తల్లి విషయంలో జరిగింది కదా, మనం దేవుని చిత్తానికి వదిలేసి we have to keep going forward. మంచి సాక్ష్యం కూడా మీరు చెప్పడం మంచిగా అనిపించింది. మంచిది. మనం అందరం కూడా కాన్ఫరెన్స్ యూనిటీ కొరకు మనం చేసే ప్రేయర్స్ ని కూడా ఇంటెన్సిఫై చేద్దాము. ఇంకొక 1-2 days అయినాక ఈ మిషనరీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ ని యూనిఫై చేయడానికి కావాల్సిన ప్రొసీజర్స్ అవన్నీ కూడా నేను ప్యారలల్ గా తయారు చేస్తూనే ఉన్నాను. డే టైం అంతా తిరుగుతుంటా, నైట్ పూట కొన్ని ప్రొసీజర్స్ హౌ టు కమ్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ ఆర్గనైజ్డ్ అనమాట. మన కాన్ఫరెన్స్ తో ఏ మీటింగ్ పెట్టినా కొట్లాడుకోవడం, గొడవలు చేసుకోవడం తప్ప ఒక ఆర్గనైజ్డ్ వేలో పోయేటట్టు లేదనమాట. ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఎట్లా చేయాలనేది ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ ప్రపోజల్స్ అన్ని కూడా అందరు ముందర పెట్టి అందరు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనం ముందుకు పోతాం. యాక్సెప్ట్ చేయకపోతే మరి వాళ్ళు ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తారో కూడా క్యాజువల్ గా మాట్లాడేటోళ్ళందరినీ పక్కకు పెట్టిస్తాము. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మనకు చాలా ఆత్మ ప్రత్యక్షతలు, దేవుని ఆత్మ నడిపింపు చాలా అవసరం ఈ టైంలో. వచ్చిన అందరూ కూడా వందనాలు. స్పెషల్లీ వసంత తల్లి, ఐఎమ్ హ్యాపీ అండ్ వి ప్రేడ్ ఫర్ యూ అండ్ యూ విల్ బికమ్ స్ట్రాంగర్ బై ద డే. అందరూ కూడా వందనాలు. మంచిది. మనం అందరం అన్మ్యూట్ చేసుకున్నాం. ఈ రేపు సండే కాబట్టి విల్ హ్యావ్ వర్షిప్ ఇన్ అవర్ చర్చెస్. మళ్ళీ మండే నుంచి ఎప్పటిలా కంటిన్యూ చేద్దాం మన ప్రార్థనలు. అందరం అన్మ్యూట్ చేసుకుంటే వీ కెన్ గ్రీట్ వన్ అనదర్, దెన్ వీ కెన్ కంక్లూడ్ దిస్ సెషన్. ఎవరు ఫస్ట్ జాయిన్ అయ్యారు తల్లి ఈరోజు? సత్యపాల్ తల్లి మళ్ళా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిన. ఓకే, మంచిది. ఇట్స్ ఎ ప్లెజెంట్ డే. వీ హ్యావ్ టు అగైన్ ఫోకస్ ఆన్ ద క్రాస్ అండ్ ఆన్ ద వండర్ఫుల్ సాక్రిఫైస్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచానికే కేంద్రమైన ఈ యేసయ్య శిలువ యజ్ఞాన్ని గురించి మనము గుర్తు చేసుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేద్దాం. షలోమ్ ఎవ్రీవన్. అందరం అన్మ్యూట్ చేసుకొని గ్రీట్ చేసుకున్నాము. తర్వాత విల్ కంక్లూడ్ దిస్. షలోమ్ సింధు తల్లి, సో నైస్ టు హియర్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకెక్కువ ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటే విల్ ఫైండ్ ఎ వెరీ గుడ్ ఎవాంజలిస్ట్ అండ్ ఎ లీడర్. మంచి. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. పాస్టర్ జయరాజ్ గారు వందనాలు. ఆశ్రమం పాస్టర్ గారు షలోమ్. డి జ్యోతి తల్లి, కర్నూలు జ్యోతి తల్లి షలోమ్. సుధాకర్ పాస్టర్ గారు, ఎస్ కుమార్ పాస్టర్ గారు, బ్రదర్ లారెన్స్ షలోమ్ టు యూ. హరీష్ గుడ్ మార్నింగ్ అండ్ షలోమ్. డానియల్, మైకల్ అన్న, ఫిలమన్ అన్న, అందరికి వందనాలు. షలోమ్ ఎవ్రీవన్. మంచిది. సత్యపాల్ తల్లి, విత్ యువర్ పర్మిషన్ విల్ కంక్లూడ్. ఓకే, టేక్ కేర్ తల్లి. అందరికి వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్. వావ్, యంగెస్ట్ ప్రేయర్ పార్ట్నర్, యంగెస్ట్ ప్రేయర్ పార్ట్నర్. మంచిది. అందరికి వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్ అండ్ ఎ వండర్ఫుల్ డే ఆఫ్ వర్షిప్ టుమారో. మళ్ళీ మండే ఎప్పటిలాగా జాయిన్ అవుదాం ప్రేయర్స్ కి. మండే 1244వ దినం అవుతుంది. గాడ్స్ వండర్ఫుల్ లీడింగ్ ఇన్ టు దిస్ ప్రేయర్ మ్యారథాన్ అనొచ్చు మనం. అందరికి వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్. టేక్ కేర్. చలో.